టీపీఎఫ్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మంచిగా చదువుకోవాలని పిల్లలకి ఇద్దరికి సూచన చేస్తూ మీకు ఎప్పుడైనా చదువుల పట్ల ఏదైనా ఇబ్బంది ఏర్పడితే ఇక్కడ పనిచేసే టీచర్లను కానీ లేదా మాలో ఎవరికైనా ఫోన్ చేస్తే మీకు మంచి సలహాలు ఇచ్చి హాస్టల్లో మనకు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వ హాస్టళ్ళు వాటిలో చదువుకొని వాళ్ళ తల్లికి పిల్లలిద్దరినీ విద్య పట్ల మంచిగా ఎదిగేటట్లు కాపాడుకోవాలని చెప్పి సూచన టీపీటీఎఫ్ గజ్వేల్ జోన్ చేస్తుంది. తానే ఆహుతి కావడం అనేది విచారంకరం. మరి సమస్యలు అందరికీ సమస్యలు లేని వాళ్ళు ప్రపంచంలో ఇబ్బంది ఎంతకన్నా పెద్ద సమస్యలు వచ్చిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అయినా వాళ్ళు అందరూ ఎవరు కూడా ఆత్మహత్యం చేసుకోలేదు. అది ఎందుకు అటువంటి దౌర్భాగ్యపు స్థితి వచ్చిందో అర్థం కాదు. కానీ మరి మనం అందరం కూడా వీక్నెస్గా ఉండి అంటే బలహీనమైనటువంటి మనస్తత్వంతో బతికినట్టయితే ఎన్నున్నా వేస్టే. కాబట్టి మన యొక్క మనసును దృఢంగా చేసుకొని బతికే జీవన విధానాన్ని కూడా మార్చుకొని అందరికీ ఆదర్శంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఆ బాటలో మనం అందరము ఇటువంటి వాళ్ళకి సాయం చేయడానికి ఉపయోగపడాలని తెలియజేస్తూ ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువులో వాళ్ళకి ఏమైనా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనమంతా అండగా ఉండాలని తెలియజేస్తూ వాళ్ళందరినీ ఓదారుస్తూ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. చనిపోతాడన్నాక ఒక 15 రోజుల ముందు నాకు ఫోన్ చేశాను. సార్ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సరే నేను ఈరోజు లేను, సిద్దిపేటలో ఉన్నా, రేపు కలుద్దాం మలేషం, కలిసి మాట్లాడదామని చెప్పిన. అయితే ఆయన కలుస్తాడేమో, మళ్ళీ ఫోన్ చేస్తాడేమో, మరి ఇక్కడికే వచ్చాను తోలుకొని వచ్చి ఇద్దరు సార్లను తోలుకొని వచ్చి ఏం సమస్య ఏంటి, ఇంట్లోనా మరి బయటనా ఏం సమస్య అని, ఆర్థిక సమస్యలా ఇంకేదన్నా ఇంటి సమస్యలా తెలుసుకుందామని నేను అనుకున్నా. అంతలో ఆయన ఫోన్ చేయలేదు, నేను కూడా చేయలేదు. దురదృష్టవశాత్తు 15 రోజుల తర్వాత ఇట్లా ఆత్మహత్య చేసుకుంటానని చేయడం జరిగింది. నేను వేరే ఊళ్ళోని ఇమ్మడే వచ్చి అంత్యక్రియలు హాజరైన. ఏదేమైనా ఒక మంచి కళాకారుని మరి మనకు చెప్పగానే మరి మనకు వచ్చి కార్యక్రమంలో చేయడం, ప్రజాకళామండలిలో చాలా రోజులు ఒక 15-20 సంవత్సరాలు ప్రజాకళామండలిలో పనిచేసాడు. అన్నీ ఒక రచయిత, మంచి కవి, మంచి పాటలు రాసేవాడు. ఏదేమైనా సమస్యలు సారు చెప్పినట్టు సమస్యలు మనుషులకే వస్తాయి కానీ ఎవరికి రావు. మరి మనుషులము అయిన మనము సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ సాగు దానికి ప్రధాన కారణం కాదు. ఇలా చనిపోయాడు కానీ పెద్ద బాధ పిల్లలకు, భార్యకు పెట్టిపోయాడు. ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఏదేమైనా పిల్లలకు చదువు పట్ల కానీ ఇంకా హాస్టల్లో కానీ సలహాలు మేము ఇవ్వడానికి సిద్ధం. ఆర్థికంగా కూడా పెద్ద పై చదువులకు పోవాలంటే ఆర్థికంగా కూడా ఎవరన్నా మరి మాట్లాడి చదువు కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మేము అధైర్యపడకుండా సరే పోయినోడేం ఎంత చేసినా రాడు కానీ ఉన్నంతలో పిల్లల్ని మంచిగా చూసుకొని అలా మంచిగా చదువుకొని చదివించి మంచిగా బాగుపడాలని కోరుతున్నాం. గొంగడి వేసుకొని మరి ఎంతోమంది నాలాంటి కళాకారులతో, నాకంటే పెద్దవాళ్ళతో కానీ చిన్నవాళ్ళతో కానీ మల్లేశం అన్న అంటే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. సిద్ధులన్న కానీ ఇంకా మిగతా కళాకారులు అందరితో కూడా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. దాదాపుగా ఆయన చనిపోవడం కంటే ముందు ఒక 10 రోజుల ముందు స్టూడియోలో టీయూజేఎస్ అనేటువంటి ఒక సంస్థ తరఫున కొన్ని పాటలు రికార్డింగ్ చేయించడం జరిగింది. అప్పుడు మా కళాకారులకు 2-3 అక్కడ ఉన్నాం. మా దృష్టికి ఆయనకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. ఇట్లా జరుగుతుంది, ఇట్లా అంటే సరే అన్న, ఇబ్బందులు అందరికీ ఉంటాయి కానీ వీటిని మనం ఎదుర్కొంటేనే మనుషులం అవుతామన్నా, మీరు తప్పుగా నిర్ణయం తీసుకోకండి అట్లా ఇట్లా అని కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఇట్లా మల్లేశమ్మ ఇట్లా చనిపోయిందని చెప్పడం జరిగింది. ఉగాది కవి సమ్మేళనం రోజున టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో గజ్వేల్లో ఏర్పాటు చేసినటువంటి కవి సమ్మేళనంలో ఇక్కడ ఉన్నటువంటి టీపీటీఎఫ్ బృందానికి మల్లేశన్న గారి కుటుంబ పరిస్థితి, వారి యొక్క ఆర్థిక ఇబ్బంది గురించి మేము ఆ వేదిక మీద చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే జోన్ బాధ్యులు శ్రీనివాస్ సార్ కానీ, సత్యయ్య సార్ కానీ, సాగర్ సార్ కానీ, అదేవిధంగా దమ్మన్ మల్లయ్య సార్ కానీ, రాజా సార్ కానీ వీళ్ళందరూ కూడా మరి టీపీటీఎఫ్ అంటేనే కళాకారులకు ఆసరగా బాసటగా నిలిచేటువంటి వేదిక. మరి ఎన్నో వేదికలలో మా వంతుగా మేము కళాకారులను పనిచేస్తున్నాం కాబట్టి మా కళాకారులకు ఆపదొస్తే మాకు వచ్చినట్టుగానే భావించుకొని మేము చెప్పిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మేము అడిగిన వెంటనే ముందటికి వచ్చి సహాయం అందించినటువంటి టీపీటీఎఫ్ మిత్ర బృందానికి అందరికీ కూడా మా కళాకారుల పక్షాన మనస్ఫూర్తిగా కళాభివందనలు తెలియజేస్తా ఉన్నా. మల్లేశ్ అన్న కుటుంబానికే కాదు, ఇక మీద కూడా ఎవరికైనా ఇట్లాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మీ బృందం ముందుండి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటుంది, మంచి సహాయ కార్యక్రమాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ మల్లేశ్ అన్న గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వాళ్ళకు ఉన్నటువంటి కుమారుడు కానీ కూతురు కానీ ఏది కూడా
వాళ్ళ భార్య కానీ మంచిగా దృష్టి పెట్టుకొని సమాజంలో ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఎవరి గురించి ఏది ఆలోచించకుండా వారి భవిష్యత్ కార్యాచరణ గురించి మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్తారని, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ గజ్వెల్లో ఉన్నటువంటి సార్లను సంప్రదించండి. దయచేసి మీకు నా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు కూడా మీరు డబ్బులు ఎవరికో ఇచ్చారనే విషయం నాకు తెలిసింది. ఇక మీద మీరు ఎవరు డబ్బులు అడిగినా కూడా దయచేసి ఎవరు ఇవ్వకండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతున్నారని మీకు అనిపిస్తే వెంటనే మీరు సత్య సార్ కానివ్వండి లేకపోతే రాజసారి కానివ్వండి ఫోన్ చేసి చెప్పండి తప్ప ఎవరి చేతికి మీరు డబ్బులు ఇవ్వకండి. ఇది కేవలం ఉపాధ్యాయుల తరఫున కళాకారుల తరఫున కొంతమంది అందరం కలిసి జమ చేసి మీకు ఇస్తున్నటువంటి డబ్బులు ఎవరికి సంబంధించింది కాదు. అది కేవలం మీ అవసరానికి మాత్రమే ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.